దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం దమ్మున్నా ఏయ్ దమ్మున్నా అరే దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇది పల్లవి. చరణంలోకి వచ్చేసరికి రాళ్లకు మొక్కేటి హిందువులంరా ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా చెట్టులకు మొక్కేటి హిందువులమురా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం జై భవాని నినాదాలు పూరించే శంకాలం దమ్మున్నా ఏయ్ దమ్మున్నా హిందువులం గంగనీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం. అసలు సూపర్. అసలు మీరు మాట్లాడుతుంటే ఒక్కో పదానికి అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే మీరు ఏ పాట పాడినా మీ వాయిస్లో అదొకటి ఉంది. అసలు దాని నెక్స్ట్ చరణంలో కూడా చెప్పామయ్యా భూమికి మొక్కేటి హిందువులంరా ఆ భూదేవే మోస్తుంది నీ భారంరా కాలు కదపనంటవా ఈ ముట్టనంటవా అని ఒకటి చెప్పాం. నీళ్లకు మొక్కేటి హిందువులంరా ఆ నీళ్ళే ఆ నీరు లేకపోతే నీ దేహం పీనుగేనురా అని ముట్టనంటవా నీళ్లు తాగనంటవా అదే అక్కడ చెప్పా. గుర్తుపెట్టుకో బేట జారవద్దు ఏ మాట మొదలైతే మా వేట పూర్తవుతుంది నీ వాట గండ్రగొడ్డలి బట్టిన పరశురామ అంశాలం దుష్ట తలలు దెంచేటి భద్రకాళి భక్తులం ఆ పెట్టాం రెండో చరణం. కానీ చాలా బాగా అంటే అంటే ఎవరికి గుచ్చుకోవాలో వాళ్ళకి గుచ్చుకుంటుంది నిజం చెప్పాలంటే. చాలా బాగుంది పాట. సో నెక్స్ట్ ఇట్లాంటి ఎన్ని సాంగ్స్ రాబోతున్నాయి? ఇట్లాంటివి చాలా ఉన్నాయ్యా కాకపోతే మాకు స్తోమత లేదు. అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చిన తర్వాత చాలామంది స్పాన్సర్ చేస్తామంటున్నారు. అట్లాగే మంచి మంచి పాటలు ఎందుకంటే ఒక పాట అంత ఘనంగా హిట్ అయిన తర్వాత మిగతాయి కూడా అట్లా ఆ స్థాయిలోనే చేయటానికి ఉంటాం. అవును అటువంటివి మా అబ్బాయి చాలా రాస్తాడు. చాలా పాటలు ఉన్నాయి కూడా అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఈ చూసేటువంటి ప్రేక్షకులను అందరినీ కూడా ఆనందపరచడానికి చూస్తాం. మీ డ్రీమ్ ఏంది? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నాకు ఇదేం లేదండి ఈ పాటలు